ఈ ప్రియుడికి నేను పాడటం ఇష్టం లేదు, అందుకే మధ్యలో తనందుకున్నాడు. ఇప్పుడు నేను పూర్తి చేస్తే బాగుండదు. ఆయనతో పదం పదం కలిపి ముందుకెళ్తున్న దానివి. గొంతు గొంతు కలిపి ఈ పాట కూడా పాడు. మీరిద్దరూ యుగళగీతం పాడుతుంటే చిత్ర విచిత్రమైన ఆనందాన్ని అనుభవిస్తూ చూసి తరిస్తాను. నీకే చెప్పేది, పాడు. ఏ నోరు పెగలడం లేదా? ఇంత దూరం వచ్చాక ఇంకెందుకు దాపరికాలు? హాయిగా నీ మనసులో ఉన్న ప్రేమనంతా బయటికి కక్కుతూ పాడేసేయి. నిన్నాపేదెవరు? చూసింది విన్నది చాలు. ఈ జన్మకిది చాలు. ఇంత గొప్ప అదృష్టం ఇంకే భార్యకి దక్కి ఉండదు. ఆహాహా, భార్యని కుంటిదాన్ని చేసి ఆమె కళ్ళెదురుగాని హాయిగా డ్యూయట్ పాడుకున్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. మీకు అడ్డు చెప్పే అధికారం, హక్కు నాకు లేవు. పైగా ఈ బాధ భరించలేకపోయినా ఇక్కడి నుంచి పారిపోలేని అసక్తురాల్ని, అన్ని రకాలుగా హ్యాండిక్యాప్స్ ఉన్నదాన్ని. మీరు పాడుతుంటే మౌనంగా నరకయాతన అనుభవిస్తూ ఇక్కడే కూర్చోవలసి వచ్చింది. బాధపడుతోంది నువ్వా మేమా? ఓహో, మేము ఎంత ప్రేమగా పలుకుతున్నారో. అంతేలేండి, మీరెంత దాచాలని చూస్తే మాత్రం మీ మనసులో మాట దాగుతుందా? చూడండి, మీకు తెలియకుండానే మీరు ఆవిడ గారిని మీతో పాటు కలుపుకొని మేము అన్నారు. మరింతకీ నేనెవర్ని? థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నా స్థానం ఏదో నాకు స్పష్టంగా తెలియజేశారు. ఇంకెక్కడుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అమ్మా మహాతల్లి, నువ్వే నన్ను కిందకు తీసుకువెళ్ళనక్కర్లేదు. ఆయన గారు ఇక్కడే ఉన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండు. అదేగా మీరీవేళ వేసుకున్న ప్లాను. మధ్య నేనెందుకు అడ్డుపుల్లలాగా నా కుంటి జీవితాన్ని, ఈ కుర్చీ చక్రాన్ని నేనే తోసుకుంటూ నా మానాన్ని నేను కిందకెళ్ళిపోతాను. అది డోంట్ డేర్ టు కమ్ నియర్ మీ. నువ్వు నా దగ్గరికి రావద్దు, అసలు నా వైపు చూడొద్దు. నీకు అర్హత లేదు. కాకపోతే నిన్ను గెట్అవుట్ అనే అధికారం కూడా నాకు లేదు.
ఇప్పుడు నువ్వు వెళ్ళే అవకాశం కూడా లేదు. అందుకే అన్నీ మౌనంగా భరించి సహిస్తాను. మేడం అదే వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నా దగ్గరికి మాత్రం రావద్దు. జాగ్రత్త. ఇక్కడే ఉండి ఆయన గారికి అన్ని ఆనందాల్ని పంచిపెట్టు. ఏ భార్య చేయని చేయకూడని వెధవ పనిని నేను చేశాను. కోరి కోరి కొరివిని తెచ్చి ఇంట్లో పెట్టాను. ఇంక నా చేతుల్లో ఏముంది? నేనేం చేయలేను. అసలు ఇలాంటి కథ ఏ ఇంట్లోనూ జరుగుండదు. ఇదంతా నా కర్మ, నా కర్మ. అమ్మా తల్లి, నీకింకేమైనా కావాలా చెప్పు, అరేంజ్ చేయిస్తాను. కిందో పని మనిషి ఉంది కదా, ఆవిడ గారిని పైకి పంపిస్తాను. మా ఆయన గారు ఆయన ప్రేయసి పైన కబుర్లు చెప్పుకుంటున్నారు, ఊసులాడుకుంటున్నారు. వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు అందిస్తూ ఉండు తల్లి అని చెప్తాను. ఇంతేనా? ఇంకేమైనా చెయ్యాలా? చెప్పమ్మా. ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. ఇంత గొప్ప భాగ్యం ఇంకెవరికి దొరుకుతుంది చెప్పు? ఓహో, అర్థమైందిలే. గొణుక్కుంటూ నేను ఇంకా ఇక్కడే ఉన్నాననే కదా మీ ఇద్దరి బాధ. అందుకే చెరువు వైపు చూస్తూ నిలబడ్డారు. నే వెళ్ళిపోగానే మళ్ళీ చెట్టా పట్టాలేసుకొని ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూస్తూ మళ్ళీ పాటలు పాడుకుంటారు. అంతే కదా? ఓకే, ఐఎమ్ లీవింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. I wish you both a wonderful night. మీకు ఈ విషయం తెలుసా? మిమ్మల్నేనండి. నేనేం మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు. సుప్రతీక వాళ్ళ అమ్మగారు చనిపోయారట. పొద్దునే ఈ విషయం తెలిసింది. పొద్దునే పని మనిషి ఈ విషయం నాతో చెప్పింది. తెల్లవారుజామునే ఈ కబురొచ్చిందట. దాంతో సుప్రతీక కంగారుగా వెళ్ళిపోయిందట. మీకు ఈ విషయం చెప్దామని వచ్చాను. అదేంటి ఇంకా అలాగే నిలబడ్డారు? వెళ్ళండి, పాపం వెళ్ళి పలకరించరండి. మన గొడవలెప్పుడూ ఉండేవే. నేనెలాగూ వెళ్ళలేను. మీరన్నా వెళ్ళి చూసిరండి, లేకపోతే బాగుండదు. ఏంటలా చూస్తున్నారు? నాకు అర్థమైందిలేండి. నేను ఈ విషయం గురించి కూడా గొడవ చేస్తాననే కదా మీ భయం. నేనంత రాక్షసునేం కాను. ఏదో ఓ భార్యగా జరుగుతోంది చూసి తట్టుకోలేక అలా మాట్లాడుతూ ఉంటాను తప్పితే నేనేం చేయగలను చెప్పండి? ఓ ఆడదానిగా నా మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు? తను ఇన్ని రోజులుగా మన ఇంట్లోనే ఉంటోంది. వాళ్ళ అమ్మగారు చనిపోతే కనీసం వెళ్ళి పలకరించనైనా పలకరించలేదని నలుగురు అనుకుంటారు. అది నాకిష్టం లేదు. మీరొకసారి వెళ్ళి మాట్లాడిరండి. నే వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగూ? మీకోసం కాకపోయినా నా కోసమైనా మీరెళ్ళి తీరాల్సిందే. నా తరపున వెళ్ళి పలకరించరండి. నే వెళ్ళను. నీకు నిజంగా అంత బాధగా ఉంటే పని మనిషిని తీసుకొని నువ్వే వెళ్ళు. నేనెప్పుడూ మిమ్మల్ని ఏదీ అడగలేదు. ఈ చిన్న కోరిక కోరుతున్నాను. ఇది కూడా చేయకపోతే ఎలాగూ? నేనన్న మాటల్ని మనసులో పెట్టుకోవద్దు. నేనెలాగూ వెళ్ళి ఆ బాధల్ని చూడలేను. మీరన్నా వెళ్ళి పలకరించరండి, లేకపోతే బాగుండదు. అయినా ఇప్పుడు మీరెళ్లాల్సింది మీకోసం కాదు, నా కోసం, నా మనిషిగా. నీ మనిషి
అసలు మనిషి అన్న పదానికి అర్థం తెలుసా నీకు? మానవత్వం గురించి మీ నాన్నగారు నీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పారా? చెప్పుండ్రు. చెప్తే నువ్వు ఇలా చెలరేగిపోవు. చూడండి, నాతో గొడవ పడాలనుకుంటే తర్వాత తీరిక చూసుకొని పడుతురు గాని ఇలాంటి ఆర్గ్యుమెంట్స్కి ఇది సమయం కాదు. వేరే ఆలోచనలేం పెట్టుకోకుండా వెళ్ళి పలకరించండి. పాపం, మనిషిపోయిన దుఃఖంలో వాళ్ళుంటే మనం ఇక్కడ ఇలా గొడవ పడుతూ కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి? నిజమే, సుప్రతి కంటే నాకు అసహ్యం ఉంది. తన క్యారెక్టర్ నాకు నచ్చలేదు కాబట్టి. అలాగని నలుగురిలో నేనెందుకు చెడ్డదాన్నైపోవాలి? ఇక్కడ జరుగుతోంది ఎవరికీ తెలియదు కదా. తల్లి చనిపోతే కనీసం పలకరించడానికి ఇంటి నుంచి ఎవరూ రాలేదని అంతా నన్ననుకుంటారు. నాకెందుకు లేనిపోని నిందలు? అది అసలు విషయానికి వచ్చావు. ప్రతిదీ నీ వైపు నుంచి చూస్తావు తప్పితే ఇతరుల గురించి పట్టించుకో. ఎందుకండి అలా అంటారు? పట్టించుకోబట్టే కదా ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. ఓ భార్యగా నాకు సుప్రతీక్ మీద కోపం ఉండదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలాగూ? ఇంత జరిగినా మిమ్మల్ని వెళ్ళి పలకరించి రమ్మంటున్నాను. అది చాలదా? వద్దు మహాతలి, వద్దు. ఇప్పుడు ఇలాగ వెళ్ళమని ఆ తర్వాత నువ్వే నానా మాటలంటావు. నీ ఎత్తుగళ్ళన్నీ నాకు బాగా తెలుసు. నన్ను ఎలా బతకని చాలు. ఇంతేనన్నమాట మీరు నన్ను అర్థం చేసుకోండి. నేనంత నీచురాలిలాగా రాక్షసులాగా కనిపిస్తున్నానా? శవాలతో వ్యాపారాలు చేసే రాబందులు అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని ఏమీ అనను. సుప్రతీక ఎలాంటిదైనా సరే ఇప్పుడు మీరెళ్ళి పలకరించి తీరాలి. ఇక్కడి గొడవలతో వాళ్ళ అమ్మగారికి సంబంధం లేదు కదా. పాపం పెద్ద ఆవిడ పట్ల నాకెటువంటి కోపం, ద్వేషం లేవు. నన్ను అర్థం చేసుకోండి. అయినా మీరు కేవలం ఓ స్నేహితుడిగా, ఓ పరిచయస్తుడిగా ఆ ఇంటికెళ్ళి ఆవిడ్ని పలకరించొస్తే నాకేం అభ్యంతరం ఉంటుంది చెప్పండి? పైగా నేనే మిమ్మల్ని వెళ్ళమని చెప్తున్నాను. అలాంటప్పుడు మీరెందుకు వెనకాడ్డం? నా మాట వినండి. ఒక్క 5 నిమిషాలు జస్ట్ అలా వెళ్ళి పలకరించొచ్చేసేయండి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? నేను చెప్తున్నాను కదా, వెళ్ళిరండి. అయినా అక్కడ మనిషి పోయుంటే మనం ఇక్కడ ఇంతసేపు ఆర్గ్యూ చేస్తూ కూర్చోవడమేంటి? వెళ్ళండి. నేను డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్తాను. చూడండి, నేను వెళ్ళిపోయాను కదా అని విషయం మర్చిపోవద్దు ప్లీజ్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తప్పకుండా వెళ్ళండి. అసలు నాకు కాళ్ళు 2 సరిగ్గా ఉంటే ఎప్పుడో పరిగెత్తుకుంటూ వెళ్ళుండేదాన్ని. వెళ్తారు కదూ? ఆ మాట అన్నారు, బాగుంది. చాలా థ్యాంక్స్. ఇంత జరిగినా మీరు నా మాటకి విలువ, గౌరవం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. Come in. మీరా? అవును. అది నువ్వు ఇలా ఉన్నావేంటి? నేనా? ఇలా ఉండటం ఏంటి? ఇంకెలా ఉండాలి? అయినా మీరు ఇప్పుడు ఇలా
ఇక్కడికి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అమ్మగారికి ఎలా ఉంది? అమ్మ కొంట్లో బాగోలేదని పొద్దున్న తెలిసి హడావుడిగా ఇక్కడికి వచ్చాను. డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్లారు. తన గదిలో పడుకొని నిద్రపోతుంది. మందులు మారుస్తానన్నారు. అలాగా? అవును. ఏ మరి తను నాతో అలా చెప్పిందేంటి? ఎవరు? ఏం చెప్పారు? అదే సన్నుత మీ ఆగిపోయారే, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఐఎమ్ సారీ. తను చెప్పిన మాటలు చెప్తున్నాను. మీ అమ్మగారు పోయారని, వెళ్ళి పలకరించి రమ్మని నాతో చెప్పింది. వాట్? అవును. అందుకే ముందు వెనక ఆలోచించకుండా కంగారుగా ఇక్కడికి వచ్చేసాను. తన తరపున నిన్ను పలకరించి రమ్మంది. అలా అని ఆవిడతో ఎవరు చెప్పారు? ఏమో, నాకేం తెలీదు. తను వెంటనే వెళ్ళమని నన్ను ఒత్తిడి చేసింది. అందుకే ఇలా వచ్చేసాను. ఎవరది? బయట నుంచి గడెందుకు వేశారు? నేను బాలకృష్ణని, లోపలున్నాను. ఎవరక్కడ? మీరా? అవును, నేనే. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తానని ఊహించలేదు కదూ. నీ సంగతి తెలిసిపోయిందని బాధగా ఉంది కదూ. అసలు ఇక్కడ నిన్ను చూసి ఆశ్చర్యపోవాల్సింది నేను. ఏమీ తెలియనట్టు అలా అమాయకులా చూస్తావేం? వీళ్ళంతా చెప్తే నేను మొదట్లో నమ్మలేదు, చీవాట్లు పెట్టాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. వాట్ డు యు మీన్? ఇంకా ఏం తెలియనట్టు అలా మాట్లాడతావే? అది కూడా నా నోటితోనే చెప్పించాలనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ జరుగుతున్నదేంటో మాకు మాత్రం బాగా అర్థమైంది. బేబీ నాతో చెప్పి చాలాసార్లు బాధపడింది. ఊర్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటుంటే నమ్మలేకపోయాను. నువ్వు నిప్పులాంటి మనిషి అనుకున్నాను. నిన్నెంతో గౌరవంగా అభిమానంగా చూసుకున్నాను. నీ బుద్ధి లాంటిదని నాకు తెలీదు. నీ నిజస్వరూపం ఇవాళ బయటపడింది. నీకు డబ్బు సాయం చేసి అప్పుల నుంచి బయటపడేసి నిన్ను అల్లుణ్ణి చేసుకొని ఇంట్లో ఉంచినందుకు నువ్వు తిరిగి నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు కానీ నేను మాత్రం ఇదేం పని అని అడగకూడదన్నమాట. అసలు ఈ గొడవంతా దేనికి? ఇప్పుడు ఏం జరిగిందని? ఇంకేం జరగాలి? అమాయకురాలైన నా కూతురు బతుకుని బండల పాలు చేశావు. కుంటిదన్న కనికరం కూడా చూపించలేదు. తను నీకేం అన్యాయం చేసిందని ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ పిచ్చి తల్లికి ఈ జీవితంలో ఇక మిగిలింది మనశ్శాంతి ఒకటి. అది కూడా లేకుండా చేయాలనా? అయినా సన్నుతి ఏం పాపం చేసిందని నువ్వు ఇలా తన్ని హింసిస్తున్నావు? చూడండి, ఈ డొంక తిరగడంతా ఆపి మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి.
నేనే తప్పు చేయలేదు. నువ్వన్నిటికీ తెగించావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీ తప్పేంటో నా నోటి ద్వారానే నీకు వినాలని ఉబలాటంగా ఉంటే తప్పకుండా చెప్తాను. నీకు ఈ ఇంట్లో పనే ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అమ్మాయి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. వాట్ వాట్ రబిష్! చేసిన వెధవ పని చాలక అన్యాయంగా ఆ అమాయకురాలు ఇందులోకి లాగుతావా? చిచి, నువ్వు అసలు మనిషివి కాదు. మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది. మా ఇంటి మర్యాద ఏనాడో మట్టిలో కలిసిపోయింది. ఇంతకాలం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన మా పరువు గంగపాలైంది. దాని గురించి బాధపడాల్సింది నేను. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు ఆ మర్యాద గురించి మాట్లాడేది. మిస్టర్ పరశురామయ్య,